వ్యాఖ్యలు కూడా చూస్తే లాగులో తొండలేడిస్తా అనొచ్చా నీ అవ్వ అనొచ్చా దమ్ముంటేరా అంటే ఇటువంటి కామెంట్ అనొచ్చా చేస్తారు. బట్ వీళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటే మాకు నేర్పింది కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఈ భాషను మాట్లాడిండు, ఈ పదజాలాన్ని మాట్లాడిండు, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. కేసీఆర్ నీకు జ్ఞాపకం లేదు కానీ నేను విమోచన సమితి నడిపి తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ నడిపిన. ఈ కేసీఆర్ భాష రకరకాలు ఉంటే నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కేసీఆర్ భాషను సంస్కరించుకో, అంత గొప్ప లీడర్కి పేపర్లు వచ్చింది కేసీఆర్ భాష సంస్కరించుకుంటే అప్పుడేనా నేను ఈ భాష కరెక్ట్ కదా. అంతెందుకు అందరూ కూడా దొంగలేనా దోపిడీదారులు అంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కటి రాక్షసుడే అన్నాడు జ్ఞాపకం ఉంటే. మొట్టమొదటి బీఆర్ఎస్ శాఖపై ఆంధ్రప్రదేశ్లో తెరిచిండు, మొదటి అధ్యక్షుడు అక్కడ పెట్టిండు మన చంద్రశేఖర్ నయ్యారు సార్. ఇది ఎక్కడ మరి ఏమైంది లంకలో పుట్టిన రాక్షసులంతా ఎప్పుడు విభీషణులు అయినరు, నువ్వేమన్నా గంగా స్నానం చేయించిన వాళ్ళకి అప్పుడు మాట్లాడేదానికి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా. సో మరి ఎట్లా ఇప్పుడు రేవంత్ కూడా అంతే. ఇప్పుడు ఆయనను తొక్కడానికి ఏ భాషతో అయితే కేసీఆర్ ఫేమస్ అదే భాషతో ఆయన లేచిండు. ఆ లెవెల్లో మాట్లాడిన లేడు, ఆ లెవెల్లో పబ్లిక్ను రీచ్ అయిన లేడు. ఆ విషయంలో అతను అప్రిషియేట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ రూపాయి లేదు. ఈ రూపాయలు అయినప్పుడు ఎన్ని ఊర్లతో ఏమైతే భయ్ ఊరుడే అవుతుంది. అది ఆయన చెప్తుండే నాకు 8,600 కోట్లు ఉంటాయి, అన్న రా కృష్ణ అన్న రా మదకృష్ణ మాదిగా ఆర్ కృష్ణయ్య మీకే ఇస్తా, ఇష్టం వచ్చిన కూడా పంచుకుని అంటున్నాడు. సీఎం చెప్తున్నాడు ఈయనట 2047 విజన్ డాక్యుమెంట్ ఇస్తాడట, నీకు నాకు లాగులలో తొండలు అవుతాడట. ఏందండి అది. కేటీఆర్ సరే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే ఇంకో వ్యక్తి ఉన్నాడా పక్కన పెడితే కేటీఆర్ ఎడమకాల చెప్పుతో కొట్టాలనిపిస్తుందని ఒక వ్యాఖ్యలు చేసిండు ఒక ముఖ్యమంత్రిని. ఆ వ్యాఖ్యలు చేయడం ఏం చెప్తారు? నేనైతే కరెక్ట్ కాదంటది. అందుకే బేసిక్గా అగైనెస్ట్ సచ్ లాంగ్వేజ్. ఇప్పుడు మేము కూడా తిట్టినాం ఆంధ్రలోని, అదే మేము కూడా తిట్టినాం. అసలు మేము ఏం చేసినాం మిలిటెంట్ ఉద్యమం, నేను విమలక్క ల్యాంకో హిల్స్పై దాడి చేసినాం, కావూరి చెక్ పోస్ట్ కాలబెట్టినాం, బ్రహ్మాదేవి విగ్రహాన్ని బల కొట్టినాం. ఇవన్నీ మిలిటెంట్ పోరాటాలు. పుడితే విమలక మీద 75 days కేసు ఎఫ్ఐఆర్, నా మీద అబ్స్కాండింగ్ అని పెట్టిండ్రు ఎఫ్ఐఆర్ పెట్టి ఎమ్మెల్సీ కాబట్టి. శాసనసభలో చుక్కారావు అడిగిండు దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ కూడా అబ్స్కాండింగ్ అని, ఇక్కడ సార్ పట్టుకోమని అరెస్ట్ చేశాను. వెంటనే సవిత లేచి ఎగ్జామిన్ చేస్తా నా పేరు డిలీట్ చేసిన పాపం. విమలకు 75 days జైలు ఉంది, 75 days. ఆ కళా బృందాలు 25 రోజులు జైలున్నాయి పాపం. మేము ఎంతో కష్టపడి బెయిల్ మీద తెచ్చినాం పోరాని. ఏమంటా అంటే ఇవన్నీ పోరాట రూపాలు, అందులో ఉన్నోళ్ళు వాళ్ళు హీరోలు. నువ్వు అమ్మ అదేమంటారు శాంతియుత ఇది గాంధీ ఉద్యమం చేసి మాకు ఇప్పుడు నువ్వు వచ్చి లేని నువ్వు ఏడున్నావు అసలు. కవిత ఎక్కడుంది, కేటీఆర్ ఎక్కడున్నాడు, హరీష్ ఉన్నాడు, డే 1 నుంచి ఉన్నాడు. వీళ్ళందరూ మధ్యలో వచ్చి ఆ ఉన్న సీట్లు రెడీమేడ్ సీట్లో కూర్చొని ఇదంతా మాదే అనే కుటుంబ పార్టీలాగా మార్చిదాన్ని. అసలు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? నీ కుటుంబ రాజకీయాల వల్ల, నీ అహంకారం వల్ల. కేటీఆర్ అనేవాడి అహంకారంతో 10 సీట్లు పోయాయి. లేదా కేటీఆర్ ఇప్పటికి కూడా ప్రజలు నమ్మింది ఆయన చాలా మటుకు. వీళ్ళ అహంకారం వల్ల, ఈ అవినీతి వల్ల ఇది జరిగింది తప్ప అదర్వైజ్ కేటీఆర్ పాపం కేసీఆర్ నవ్వుతూ వచ్చిన పబ్లిక్. మేము ఎంత తిట్టినా పబ్లిక్ ఒప్పులే వీడు తిడతారు ఆయన రావాలనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ ఏమంటున్నారు 2 ఏళ్లలో అమ్మ వీనికంటే వాడేనే ఉంటారు. నేను ఆ మాట అనకూడదు కానీ పబ్లిక్ కామెంట్ చెప్తున్నా. ఓ రైతుని అడిగితే ఉన్నాడు వీనికంటే వాడేనే సార్ అంటున్నాడు. వాడికి ఏం తెలుసు? వాడు ఏమంటే నాకు రైతు భరోసా టైం పడ్డది, ఇప్పుడు 2 పడ్డాయి 3 ఎగిరిపోయినాయి, ఏమి సార్ డబ్బులు అంటాడు. సార్ ఏది నిరుద్యోగభృతి ఏం సార్ ఇవ్వలేదు. ఇంకో అంటాడు మహిళలకు ఇస్తానట తులం బంగారం ఏదంటాడు. ఓ అంటాడు పెన్షన్ అంటే నాకు 4,000 చేస్తాను ఆశపడి ఓటేసిన సార్, ఆ 2,000 కాడే ఉండిపోయిందని ఇంకా అది కూడా వస్తలేదు అంటాడు. మరి ఇవన్నీ కారణాలు కదా ఈ ఫెయిల్యూర్స్కి. సో పక్కన ఫెయిల్యూర్ అవుతావు మళ్ళీ బండ బుద్ధి తిడతావు పాతోడిని. చెప్పాలి ఎక్స్ప్లెయిన్. అప్పు చేయడు పోయి కుటుంబ పెద్దనాడు గుప్పిడి మూసి పరిపాలన చేయాలి. తెరిస్తే ఇంకా నువ్వు కూడా పోయి మన కుటుంబ పెద్ద ఉంటాడు, 7 కిలోలు తెస్తున్నాడు ఉప్పు పప్పు నీకు భోజనం పెడితే తింటావు పోతావు. అప్పు చేసి నీకెందుకు తెలుస్తుంది? ఎప్పుడు చెప్తే ఉంటుందా వాల్యూ? ఇప్పుడు ఏమన్నాడు చెప్పులు దొంగలుగా చూస్తున్నాడు ఆయనే చెప్పుకున్నాడు. ఢిల్లీ పోతాడు చెప్పులు దొంగలుగా చూస్తున్నాడు. ఆ మాట సీఎం అనుకోవచ్చా? తను అనుకోవచ్చా? అది ఆయనే చెప్తున్నాడు. కేటీఆర్ అదే మాట్లాడుతున్నాడు, హరీష్ అదే చెప్తున్నాడు, కేసీఆర్ అదే చెప్తున్నాడు, నేను దొంగలుగా చూస్తున్నాడు అని ఆయన చెప్పిందే కదా. సో ఇవన్నీ అన్నెసరీ కామెంట్స్. అడ్మినిస్ట్రేషన్లో ఫోకస్ చేయాలి, నిజంగా తప్పులు దొరికితే ఎండగట్టాలి ప్రభుత్వాన్ని. నువ్వు అన్నట్టు అసెంబ్లీ వేదికగా వాడుకోవాలి. అసెంబ్లీ వేదికగా చాలా ఒక్కొక్క సందర్భాల్లో మీకు జ్ఞాపకం ఉంటే మాజీ అప్పుడు ఒక జమానాలో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. వావిలాల గోపాలకృష్ణ మాడుతున్నాడంటే, ఒక తరిమిల నాగిరెడ్డి స్పీచ్ ఇస్తున్నాడు కౌన్సిల్ అంటే, ఇంకోడెవడు
నోరిపోయిపోతుంది. మా జమానాలో కూడా ఓకే. చుక్కారాయ మాడుతుంటే కూడా నోరిపోయేది, నాగేశ్వరి మాడుతుంటే కూడా నోరిపోయేది. అట్లా ఉండాలి హౌస్ అంటే డిగ్నిఫైడ్గా వాళ్ళు చెప్పే పద్ధతి ఏంది, ఒక అనలిటికల్గా వాళ్ళు విషయ పరిజ్ఞానంతో మాట్లాడే వాళ్ళది వినాలి, వాళ్ళ అవకాశం ఇవ్వాలి కదా. ఎట్ట తెలుస్తుంది లేకట ఊరికే నువ్వు తిట్టా నేను తిట్టా ఆ వాయిదా 4 రోజులు నడిపి మినరు అంతా ఎత్తి అవతల బారేసి బిల్లు పాస్ చేసుకుని దానిగా నిన్నే ఓటేసి గెలిపించింది. ఇది అన్ఫార్చునేట్ అంటాను. సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, గొర్రెల స్కాము, బర్రెల స్కామ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు విచారాలు అని జరుగుతూ ఉన్నాయి 2 నెలల. ఏదొక్కటి కూడా కొలిక్కొచ్చినట్టు కనబడుతుంది. ఏది రాదు, వీటి మీద మీ కామెంట్ ఏంటి సార్? ఏది రాదు, కొలిక్కి ఏది రాదు. వచ్చిన 3 నెలలు 4 నెలలు జైలుకి పోతారు, బెయిల్ తెచ్చుకుంటూ బయటకు వస్తారు. నీ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. సుఖ్రామ్ అని ఒకప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ ఉండే, ఆయన ఫస్ట్ టెలిస్కామ్ ఇండియాలో మొట్టమొదటి టెలిస్కామ్ 2G స్కామ్ అని అంటారు కదా, అది చేసిండు పాపం. అది ఇటుపోయి ఇటుపోయి ప్రూవ్ అవ్వడానికి సుప్రీంకోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది. అప్పుడు 62 ఏళ్ళ సుఖ్రామ్కు 92 ఏళ్ళు వచ్చినాయి, 92. ఆయన అరెస్ట్ చేశారు. అసలు సుఖ్రామ్ ఎవరు 30 ఏళ్ళ తర్వాత మనం ఎందుకే ఆయన సర్వ్ చేసి పేపర్ చదువుకోవాల్సి వచ్చింది. 32 ఇయర్స్కి ఏం చేసిండు సుఖ్రామ్ మనకే వరకు పోయి. అందువల్ల ఏమైంది, ఆయన పోయి పాపం 6 months జైలు ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. 92 ఇయర్స్ కదా. సో ఏ కేసు అయినా అదే పరిస్థితి. ఇండియన్ జ్యుడిషియరీ మీద నేను కామెంట్ చేయడం అని కాదు, కానీ అది ఎందుకో డిలే జరుగుతుంది. నీకు ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు, ఇది కాదు ఇంకో కోర్టు, ఇది కాదు ఇంకో కోర్టు, ఆఖరి సుప్రీంకోర్టు వాడు కసబ్గాడికే అర్ధరాత్రి సుప్రీంకోర్టు ఓపెన్ చేసి మళ్ళీ పిటిషన్ అది మరణ శిక్ష ఖరారు చేసింది, అది వేరే విషయం. కానీ దాని ఎంక్వైరీ అంటే 10 years అయింది. 10 years ఎంతమంది చంపాడు? పోవడంది హేమంత్ కట్కరా డిఎస్పి షూట్ చనిపోయాడు. ఎంతోమంది చనిపోయారు. హేమంత్ కరెక్ట్గానేటోడు ఫేమస్ ఉంటుంది అలా. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేస్తారని ఎవరి ఎందులోనే చేయొచ్చు నేను చెప్తున్నా, కానీ 3 నెలల బెయిల్ రాకపోతాడు. కవిత రాలే, కవితను అయితే స్కామ్ అని ఏమైనా మనకు తెలియదు. రేపు పొద్దున ఆమె కూడా పి నరసింహరావు గారికి వదిలేసినట్టు. పి నరసింహరావు ఆనెస్టే కదా, కానీ ₹1 కోటి తీసుకుంటే సూట్ కేసు సైజు టైము ఈమెను వేసి నారా విమర్శ చేసింది మీడియా. సుప్రీంకోర్టు దా పోయాడు, కొట్లాడి అసలు ఈయన సమాధానం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. అట్లే ఉండొచ్చు రేపు పొద్దున కవిత మనకు తెలియదు. బట్ ఈ రోజు అయితే 3-4 నెలలు, ఎంత 6 నెలలు ఉందా, 6 months ఉంది, 5 to 6 months ఉంది. అది సహజంగా జరుగుతుంది. వాళ్ళకి డెప్రెషను పొలిటికల్ పార్టీస్ ఖరాబ్ అయ్యేది అక్కడే ఖరాబ్ అవుతుంది. ఆ ఇమేజ్ కోసం వీళ్ళు తాపర్యపడాల్సిందే తప్ప ఏదో పొడి చేస్తారు లేకపోతే ఉరేస్తారు అనడం ఈ క్రైమ్లలో. ఇదేమని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇవి. నువ్వు మర్డర్ కాదు కదా, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ జరగదు. అది మహా అయితే నీ ఆస్తులు జప్తు చేస్తుంది, నిన్ను ఉరైతే అంతే కదా. జగన్ కేసులో 1 year జైలు ఉండి బోర్డని సాక్షి గీక్షి అన్ని ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ వచ్చి. పోతుంది ఎట్లా వచ్చింది అట్లా పోతుంది. సార్ ఫైనల్గా ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ బూతుల పురాణం అనుకోవచ్చు, వార్ అనుకోవచ్చు, ఇందులో తప్పేవడదు అనిపిస్తుంది సార్. అంటే లాగులో తొండలిడిస్తానా రేవంత్దా, లేకపోతే చెప్పుతో కొడతానా కేటీఆర్దా, తోలలుస్తానా కేసీఆర్, ఎవరిది అనుకో? ఇద్దరిది తప్పే. 2 పక్షాలను కూడా మనం తప్పబడాల్సిందే. అది భాష కాదు, ప్రజలు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కాదు. నీ స్టేచర్ నీకుంది, నువ్వేమో సీఎం అయినావు, నువ్వు పిల్లాడో ఇలానో, నీకైతే సీఎం అవకాశం ఇచ్చారు. ఆ సీటు డిగ్నిటీ నువ్వు కాపాడాలి, ప్రతిపక్ష నాయకుడు యొక్క హోదాని ఆయన కాపాడుకోవాలి. అంతేగాని బూతులు తిడితే ఏం లాభం, బూతులతో ఎవరికి ఏం లాభం జరగదు. ఇది కరెక్ట్ సంస్కృతి కాదు, అసలు తెలంగాణ సంస్కృతి కాదు. మనవాడు ఏదో కోపడి తిడతాడు, తెల్లారి మళ్ళీ కావాల్చుకుంటాడు పోతాడు. ఇది కూడా పంచాయతీ. రోజు లేవగానే ఈయన తిట్టిండు ఆయన తిట్టిండు మీరు అన్నట్టు ఎడవకాలు చెప్తూ సీఎం కొడతామండి అనొచ్చా. తోలు తీస్తానికి కేసీఆర్ అంతవరకు కొంత రీజనబుల్ ఉంది. బిడ్డని వచ్చినట్టు తోలు తీస్తా అంటే నిజంగా తోలు తీయడు, లేస్తే మనిషి కాదు అన్నట్టు ఉంటుంది. తెలుసా నీకు లేస్తే మనిషి కాదు అంటే ఏందో? ఊక అంటారు కదా, బిడ్డని లేస్తే మనిషి కాదు అంటాడు. ఇప్పుడు కోపం వచ్చి లేవరా అన్నట, మనకి 2 కాళ్ళు లేవట. అంతేగా తోలు తీసే ప్రోగ్రామ్ ఆ టైప్ ఉంటుంది. ఫైనల్గా ఏమైనా కామెంట్ చేస్తారు సార్ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మీద? ఎందుకంటే కాంగ్రెస్ గెలిచి సంతోషపడుతున్న సర్పంచ్ ఎన్నికలు నిజంగా పబ్లిక్ మూడు రిఫ్లెక్ట్ చేయవు. ఎందుకంటే అధికారులు ఏమంటే వాడికే వేస్తారు. ఎవరైనా పొరపాటున వేరే పార్టీ ఉన్నాయి కదా, నియర్లీ 30-40% నీకు బీఆర్ఎస్ ఉంది, 17% ఏమో బీజేపీ ఉంది. వీళ్ళందరూ దాంట్లో ఉండరు పోయి అధికారం పరిగెత్తారు రేపొద్దున అంత మాత్రం చేత. కానీ ఎమ్మెల్సీకి వచ్చేవరకల్లా ఆ ఈక్వేషన్స్ డైనమిక్సే వేరు. ఆ టైంకి వచ్చేవరకల్లా అసలు నీ కథ ఎంతో బయటపడుతుంది. నీ హామీలు తులం బంగారం అన్నీ లెక్క తీస్తారు పబ్లిక్. ఏసీ హ్యాపీ అనుకుంటే పోతావు. సపోజ్ వీళ్ళు లేవలేదనుకో ఎవడేం చేయలేడు, మళ్ళీ వాళ్ళే అంటాడు. నా ఉద్దేశంలో రేపు పొద్దున ఇంపాక్ట్ అది బీఫారాలతో గెలుస్తారు కాబట్టి ఎవడు అటు ఇటు పోలేడు. అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది కథ ఏందో. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చే వరకు నేను ఇంతకుముందు చెప్పిన డైనమిక్స్ వేరు కాబట్టి అప్పటికల్లా కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. అయితే ట్రయాంగిల్ వస్తుంది. ఒక అనలిస్ట్గా చెప్తున్నా, నీకు 30 సీట్లు బీజేపీ, 40 సీట్లు బీఆర్ఎస్, 30-40 తగ్గుతాయి కాంగ్రెస్కి. ఇట్లా 30-40 వాళ్ళకు వచ్చినానికి ఏమవుతుంది?
ఎవరు ఇద్దరు జత కడితే వాళ్ళది గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ బీజేపీతో జత కట్టదు. సో బీఆర్ఎస్ మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళతో జత కట్టేటువంటి అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్లో బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఇచ్చింది, కానీ వీళ్ళలో యూనిటీ లేదు. వీళ్ళ యూనిటీని కాపాడుకోలేరు. ఇంకొక ఆల్టర్నేటివ్ రావాలి. కవిత చెప్పే ఆల్టర్నేటివ్ సాధ్యపడదు. ఎందుకంటే నువ్వు అన్ని రోజులు నువ్వు అన్నట్టు ఆడ ఉన్న రోజులు నీకు సామాజిక తెలంగాణ యాది లేదా, అక్కడ సారి చెప్పగానే అందరూ నేను ముఖ్యమంత్రి చేస్తారా, అంటుంది ముఖ్యమంత్రి చేస్తాను అయితే ఏదో రోజు అవుతాడ అయితే మొత్తం బయట పెడతా ఉంటుంది కదా. అంటే 2014 నుంచి ఎంక్వైరీ చేస్తాడట అని ఇది కథ. ఈయన కూడా అన్నాడు కదా రేవంత్, నువ్వే అడిగితే ఇన్ని ఎంక్వైరీ సార్ ఎవడు జైలుకే బాగుపాయంటే ఆ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పద్ధతిలో ఉంటుంది. ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఆధారాలు సేకరిస్తారు, ఈ ఆధారాలు కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. కోర్టు సాటిస్ఫై అయితేనే నేను అరెస్ట్ చేస్తుంది తప్ప కొట్టేస్తుంది లేకుంటే ఇన్సఫిషియెంట్ ఎవిడెన్స్. నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక పక్క హేట్ స్పీచ్ ఇచ్చాడు నిజామాబాద్లో. ఇటు పక్క నుంచి 15 మినిట్ టైం దేవో పోలీసు హటావో హిందువుకు దిఖా దేతే హమ్కి ఆయా అన్నాడు. అన్నాడు ఈ పక్క వస్తుంది, ఇటు పక్క తగిన ఆధారాలు ఇవ్వకపోయినందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు కొట్టివేత అని ఇటు పక్క వేస్తున్నాడు స్పీచ్. ఈ స్పీచ్ వస్తుందేమో కొట్టివేతున్నాడు. ఇది అంటే అట్లా ఉంటుంది జస్టిస్ అనేది. ఒక్కోసారి ప్రాసిక్యూషన్ అనేవాడు కావాలని అధికారం ఉన్నవాడు ఆ కేసులు వీగేటట్టు చేస్తాడు, ప్రాసిక్యూట్ చేయడు. నేను కాపాడాలంటే కేసు డ్రాప్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు నేను ప్రైవేట్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ ఎలిమెంట్ మాధురెడ్డి దగ్గర పనిచేసిన 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్ పిఎస్గా. నాకు అన్నిటితో ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఆ రోజుల్లో 270 పొలిటికల్ కేసెస్ మాఫీ చేసింది టీడీపీ. ఎందుకంటే అంతకుముందు 320 మాఫీ చేసినట్టు కాంగ్రెస్లో ఎత్తేసిన కేసులు. ఎత్తేసిన ఓడు మర్డర్ కేసులో A1, ఇంకో మర్డర్ కేసులో A2. ఇది కథ. అంటే అట్లాంటి కేసులు కూడా సామాన్యుడు పోవద్దడా గవర్నమెంట్ విత్డ్రా చేసింది. ప్రాసిక్యూషన్ పర్మిషన్ ప్రతి కేసు గవర్నమెంట్ ఇవ్వాలి. ఏదో నేరారోపణ నిరూపిస్తే అది గవర్నమెంట్కి పోయి అది ప్రాసిక్యూషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తేనే నువ్వు ప్రాసిక్యూట్ చేయగలుగుతావు. ఆ పర్మిషన్ లేకపోతే కేసు గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటుంది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటా అంటే కోర్టు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అప్పుడు నడుస్తుంటుంది. అదర్వైజ్ బోల్డెన్ కేసులు కొట్టేసి 270 పొలిటికల్ కేసెస్ నేను ఇప్పుడు ఉన్నప్పుడు టైంలో. నేను మాధురెడ్డి గారు అడిగితే అంతకుముందు 320 ఎత్తేసింది తెలియదు అన్నాడు. పోటాపోటీ అట్లుంటుంది సిస్టమ్ అనేది. అట్లుంటుంది. అయితే ఒకసారి ఒక కేసులో A2 కింద ఉండే ఒక ఆయన A1 ఉండే. ఇద్దరి మీద పొలిటికల్ కాబట్టి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కాబట్టి మేము ఎత్తేసినాం కేసు. సాక సుప్రీంకోర్టు పోయిండు. ఎవరు బాధితులు ఉంటారు కదా, సుప్రీంకోర్టు వాళ్ళు ఇంక్లూడ్ చేయండి అన్నది. ఎవడేం చేయలేడు, వాళ్ళు జైలుకు పోయిన ఇద్దరు. తర్వాత అది కూడా జరుగుతుంది. ఒక్కోసారి యాప్ అనేది తీసేస్తుంది కేటు. అదే సామాన్యుడు. నీకు అర్ధసత్య అనే సినిమా వచ్చింది, చూసినవో లేదు, చాలా ఏళ్ళ కింద మా చిన్నప్పుడు 75లో అర్ధసత్యలో పొలిటికల్ బాస్ ఎవరిని అరెస్ట్ చేస్తున్నాడు హీరో, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఫోన్ వస్తుంది వదిలిపెట్టేవాడిని. మస్తు కోపం వస్తుంది. కోపం వచ్చి వాడిని అసలు దొంగతనం చేసి మర్డర్ చేసి వదిలేస్తాడు. ఈ లోపలికి వచ్చి ఏం చేసి వీడని అడుగుతాడు. అంటే ట్రాన్స్లేషన్ దొంగతనం అంటే లాఠీ అందుకొని ఏమో కుట్రు కొడతాడు ట్రాన్స్లేషన్. వాని మీద కోపం అంతా తీస్తాడు. పోలీసు సిస్టమ్ అది. అంటే న్యాయం అన్నది సామాన్యుడికి ఓ తీరు ఉంటుంది. నీకు అడ్వకేట్ పెట్టుకునే సత్తా ఉంటే, నీకు పొలిటికల్ బ్యాకింగ్ ఉంటాయి, లేదా డబ్బులు ఉంటాయి, అది ఇంకో తీరు ఉంటుంది. అంటే నీకు జ్యుడిషియరీ కామెంట్ చేయకూడదు. అద్భుతమైన జడ్జిమెంట్స్ జ్యుడిషియరీ కూడా ఇచ్చింది. బట్ జనరల్గా చెప్తున్నా ఇది జరుగుతుంది. సార్ ఫైనల్ ఒక మాట, ఈ అసెంబ్లీ సమావేశాల మీద మాత్రం ఇటు ప్రజలు అటు పొలిటికల్ లీడర్లు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కేసీఆర్ వస్తాడని ఒకరు, కేసీఆర్ రారని ఒకరు. వస్తే ఒక లెక్క అని, రాకపోతే ఇంకో లెక్క అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఫైనల్గా కేసీఆర్ వచ్చినా రాకుండా ఈ అసెంబ్లీ సెక్షన్ మీద మీ కామెంట్ ఏంటి? అసెంబ్లీ నడుస్తుంది కానీ వన్ సైడ్ నడుస్తుంది. ఎక్కువ తక్కువ వెళ్ళేసి తీసి అవతల వారు సస్పెండ్ చేస్తారు. కేసీఆర్ రాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.